చర్మం, మాంసం, నరములు, 4 ఎముకలు. వీటిలో ఉన్నవి కణాలేగా. ఈ కణాలకు మాంసముగా మారాలని కొన్ని, నరములుగా ఎలా అనుకున్నాయి? చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నవో అది నీకు తెలియదన్నాడు దేవుడు. బోన్స్ స్పెషలిస్ట్ అంటాడు ఇంగ్లీష్లో. ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ ఆయన. వేదిక మీదకి పిలిచాను, ఏం మాటనే అడిగాను. దేవుడు బైబిల్లో రాయించాడు, గర్భవతి గర్భంలో ఎముకలు ఏ రీతిగా బిడ్డకు ఎదుగుచున్నవో మనిషికి తెలీదు అన్నాడు. మరి మీరు ఒక ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ కదా, మీకేమైనా ఆలోచన ఉందా అంటే నిజంగా మాకు తెలియదు అన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ బుక్ అంటే బైబిల్.